హాయ్ అండి, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మంచి ఫుడ్ అంటే మంచి ఆహారం మనం మంచి ఆరోగ్యానికి దారితీస్తుందన్నమాట. అందుచేత మంచిగా వండుకుందాం, మంచిగా తిందాం, మంచిగా కాలం గడుపుదాం. ఇప్పుడు నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే సాంబార్. అందరికీ తెలుసు, మళ్ళీ ఎందుకు చెప్తున్నావు అని అనుకుంటున్నారు కదా. ఇది ఒక వెరైటీ సాంబార్. అంటే పప్పు లేకుండా సాంబార్, వితౌట్ సాంబార్, వితౌట్ సాంబార్, వితౌట్ సాంబార్. సాంబార్ కాదండి, పప్పు, వితౌట్ పప్పు. అదే అమ్మ, వితౌట్ పప్పు అనమాట. కందిపప్పు కానీ పెసరపప్పు కానీ ఏది యూజ్ చేయకుండా ఒక సాంబార్ పెట్టాను నేను. సో దానికి కావాల్సినవంతా వీడియో ఫుల్ వరకు చూడండి. చూసి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి. నిజంగా వచ్చిందండి. ఫస్ట్ అసలు ఎలా చేయాలో చెప్తాను. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఆ కుక్కర్లో వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం వేగిన తర్వాత కుక్కర్ విజిల్ పెట్టి 3 సార్లు 4 సార్లు విజిల్ వేయించండి. ఆటోమేటిక్గా అవి ఉడుకుతాయి. ఉడికిన తర్వాత అందులో వాటర్ కొంచెం పక్కకు పెట్టి ఓన్లీ ఆ ఉల్లిపాయని టమాటాని మాత్రమే స్మాష్ చేయండి. అంటే పప్పు గుత్తుతో కానీ గరిటతో కానీ కలపండి. పూర్తిగా కలిపిన తర్వాత ఈ మిగిల్చిన వాటర్ ఉంది కదా, ఆ వాటర్ కూడా అందులో వేసుకోండి. ఈలోపు శనగపప్పు, ధనియాలు, కొంచెం మెంతులు, జీలకర్ర ఈ 3-4 కలిపి లైట్గా వేయించుకొని పక్కన పెట్టుకోండి. అది అయిన తర్వాత మీ ఇంట్లో ఏవైతే కాయగూరలు ఉంటాయో ఆ కాయగూరలు ఏవైతే అవి ఉడికించిన దానిలో వేసేయండి. ఉడికించిన తర్వాత కొంచెం చింతపండు పులుపు కూడా వేయండి. అది కూడా వేసిన తర్వాత కొంచెం వాటర్ వేసుకోండి. కొంచెం పలచగా చేసుకోండి. నాకైతే కొంచెం గట్టిగా పడింది, కొంచెం పలచగా చేసుకోండి. ఈ కాయగూరలు ఎప్పుడైతే ఉడికాయో ఆ ఉడికిన తర్వాత మన సాంబార్కి పొడి చేసుకున్నాం కదా, ఆ పొడి కూడా అందులో వేసేసుకోండి. వేయించి పెట్టుకున్నాం కదా ఆ పొడి అనమాట, అవి కూడా అందులో వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియంట్ అదేనండి, శనగపిండి. శనగపిండి కొంచెం బియ్యపిండి 2 కలిపి వాటర్లో శుభ్రంగా కరిగించి ఆ వచ్చిన లిక్విడ్ని ఆ సాంబార్లో వేసేయండి. అంతా అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, ఇంగువత, బెల్లంతో సహా అంతా ఆయిల్లో కలిపి వేయించి అప్పుడు పోపు తాలింపు వేయండి. నిజంగా ఉందండి సాంబార్. మరి నేనైతే ఫస్ట్ టైం చేశాను. జెన్యూన్గా రివ్యూ ఇవ్వాలంటే హోటల్స్ అయితే ఇలాగే చేస్తున్నారేమో నాకు ఇప్పుడే తెలిసింది. చాలా బాగుంది, ట్రై చేయండి.